హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాస్ సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే. నాగన్న సర్వే అని లేటెస్ట్ ఒక సర్వే వచ్చింది సార్. మరి ఏపీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని అది అంచనా ప్రకారం రిలీజ్ చేసిందంట. ఆ సర్వే ఏం చెప్తుంది సార్? మనకి ఎన్నికలు అయిపోయిన తర్వాత రకరకాల సర్వేలు వస్తూనే ఉన్నాయి. బట్ మెయిన్ స్ట్రీమ్ సర్వేలు ఏవి లేవు నిజానికి. అంటే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ 1వ తేదీ ఈవినింగ్ 6:30 తర్వాత బయటికి తీస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సర్వే కాబట్టి అన్నీ కూడా సెపాలజిస్టులు అందరూ కూడా దేశవ్యాప్తంగా చేస్తారు కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ కూడా లోక్సభకు సంబంధించి కొంత అథెంటిక్ ఇది వచ్చే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కరెక్టా అంటే గతంలో చాలా వరకు కరెక్ట్ అయినాయి. 2019లో తీసుకుంటే మన కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారంటే మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. బీజేపీకి సొంతంగా మెజార్టీ వస్తుంది. ఎన్డీఏ కూటమికి 342 నుంచి 352 వరకు వస్తాయనేది ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దాని ప్రకారం అక్కడ వచ్చింది. అలాగే మనకి మొన్న తెలంగాణ అసెంబ్లీలో కూడా చాలా చోట్ల చాలా ఎగ్జిట్ పోల్స్ కొన్నేమో కాంగ్రెస్కి వస్తాయని మెజార్టీ చెప్పాయి, కొన్నేమో బీఆర్ఎస్కి వస్తాయని కూడా చెప్పాయి. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో మెజారిటీ కరెక్ట్గా చెప్పాయి అన్నమాట. సో అలాగా ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మళ్ళీ వస్తుందని చెప్పాయన్నీ, అది ఫెయిల్ అయింది. సో ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ అనేవి కొంతవరకు అయితే ట్రై చేయొచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇప్పటి వరకు సర్వే చేసిన వాళ్ళంతా చెప్తుండేది జనం ఫ్రీగా చెప్పట్లేదు అని. ఎందుకంటే అక్కడ చాలా చోట్ల హోరాహోరీ ఉంది. సో తెలుగుదేశం వాళ్ళ నుంచి వైసీపీ నాయకుల నుంచి కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఎవరన్నా చెప్పారనుకో, నేను అది పలానోళ్ళు వాళ్ళకి వేసారంట, అందరికీ తెలిసి జరుగుంటే ఓకే, తెలియకుండా ఇప్పుడు నేను వైసీపీకి వేసాను కానీ అక్కడ ఊర్లో తెలుగుదేశానికి వేసానని చెప్తున్నాను. సో ఎవరో వచ్చి ఇప్పుడు సర్వే చేసినప్పుడు నేను తెలుగుదేశానికి వేసానని చెప్తానా, వైసీపీకి వేసానని చెప్తానా? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కాకపోతే ఇది మేజర్గా ఉంటుందా అనేది ఇష్యూ. సో ఏదేమైనా ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా సర్వే చేసే వాళ్ళకి కూడా ఇవన్నీ తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో జనం దగ్గర రాబట్టుకోవడం ఎలాగా, వాళ్ళు ఏం చెప్తారు, దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఫేస్ వాల్యూ తీసుకోవాలన్నా, ఇవన్నీ వాళ్ళకి కూడా ఉంటుంది. ఏదేమైనా సర్వేలు అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే అథెంటిక్గా అఫిషియల్గా మనకి జూన్ 1 ఈవినింగ్కి వస్తాయి కాబట్టి అప్పుడు మనం విశ్లేషించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే అక్కడ ఎవరు ఆగలేకపోతున్నారు. మా నాయకులు పక్కన పెట్టండి, అభ్యర్థులు పక్కన పెడితే మామూలు జనమే అసలు విపరీతంగా కనిపించిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి అడుగుతున్నారు, వాళ్ళకి పరిచయాలందరికీ ఫోన్లు చేసి అడుగుతున్నారు, పరిచయస్తులందరికీ అసలు ఎవరు వస్తారు, బాబు మీకు ఎవరు వస్తే ఏంట్రా అంటే కూడా లేదు సార్ తెలుసుకోవాలి మేము, ఏదో ఒక సైడ్ తీసుకునేసారు అందరు కూడా, ఇటు వైసీపీ సైడో ఇటు కూటమి సైడో తీసుకునేసారు. కాబట్టి వాళ్ళకి మా వాళ్ళు గెలుస్తారా లేదా అన్న టెన్షన్ అయితే బలంగా ఉంది. రెండో వైపు కొన్ని చోట్ల పందాలు బెట్టింగ్ కాశారు కాబట్టి ఆ బెట్టింగ్ వల్ల కూడా వాళ్ళు ఎక్కువగా తెలుసుకోవాలనే ఆతృత బాగా పెరిగింది. ఈ క్రమంలో కొన్ని సర్వేలు వచ్చాయి అంచనాల పేరుతో. ఇప్పుడు కొత్తగా నాగన్న సర్వే వచ్చింది. మామూలుగా నాగన్న సర్వేకి కొద్దిగా క్రెడిబిలిటీ ఉంది. గతంలో కూడా నాగన్న సర్వేలు మనం కూడా చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నాగన్న సర్వే ఒకటి వైరల్ అవుతుంది. అది అంచనా పేరుతో వచ్చింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ పేరుతో అనౌన్స్ చేయకూడదు. నిన్ననే ఒరిస్సాలో ఎవరో ఒక టీవీ ఛానల్ ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసిన దానికి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు వీళ్ళు అందుకని ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ పేరు కాకుండా అంచనా అనేది చేస్తున్నారు. నాగన్న సర్వే అంచనా వచ్చింది. ఈ అంచనా ప్రకారం వైసీపీ అధికారంలోకి వస్తుందని నాగన్న సర్వే చెప్తుంది. వైసీపీకి కంఫర్టబుల్గా 96 సీట్లు వస్తాయని నాగన్న సర్వే చెప్తుంది. అయితే 22 చోట్ల టఫ్ బ్యాటిల్ని ఎదుర్కొంటుంది. టఫ్ బ్యాటిల్ ఎదుర్కొని 2000, 3000 రేంజ్లో అక్కడ కూడా 22 ప్లేస్లో కూడా గెలుస్తుంది. కానీ హోరాహోరీ పోరాటం అయితే ఉంటుంది.
సో మొత్తంగా 118 సీట్లు వైసీపీకి వస్తాయి అనేది నాగన్న సర్వే తేల్చింది. అట్లాగే కూటమికి అయితే 46 కంఫర్టబుల్గా వస్తుంది. ఒక 3 చోట్ల టఫ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ టఫ్ సిచ్యువేషన్లో కూడా కూటమి 5 సీట్లు వస్తాయి, 3 కూడా కూటమికి వస్తాయి. మొత్తంగా కూటమికి 49, అంటే వైసీపీకి 118, కూటమికి 49. ఒక 8 చోట్ల మాత్రం మేము కూడా చెప్పలేము, అది తేలట్లేదు, అక్కడ ప్రజలు కరెక్ట్గా చెప్పట్లేదు, టైట్గా ఉంది అనేది చెప్తున్నారు. అంటే వాళ్ళ సర్వేలో కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నారు. 8 చోట్ల మాత్రం వాళ్ళు వదిలేశారు. అది ఎన్నికలైనాక రిజల్ట్ వచ్చినాక చూడాల్సింది తప్ప ఇప్పుడు మేము చెప్పలేమని వాళ్ళు వదిలేశారు. కాబట్టి నాగన్న సర్వే క్లియర్గా వైసీపీకి అనుకూలంగా ఉంది ట్రెండు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందనేది చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు ఆరా మస్తాన్ కావచ్చు, నాగన్న కావచ్చు, వీళ్ళిద్దరూ కొంత నోన్ సెపాలజిస్టులు తెలుగులో. సో ఆరా మస్తాన్ అయితే ఆయన ఇంతవరకు నేను ఆ రోజు వరకు అనౌన్స్ చేయను ఏ రకంగా కూడా అన్నాడు. ఆయన పేరుతో ఒక సర్వే వస్తే కూడా ఆయన ఖండించాడు. అయితే ఆరా మస్తాన్ కూడా గతంలో మాట్లాడుతూ కొంత ఎడ్జీ వైసీపీకి ఉందన్నట్టుగా మాట్లాడాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ 13th ఆఫ్టర్నూను నుంచి ముఖ్యంగా ఈవెనింగ్ ఎక్కువగా మహిళలు, తర్వాత వృద్ధులు, ఈ 2 సెక్షన్లు బలంగా వేశారు. తర్వాత ఏంటంటే 2019తో పోలిస్తే ఈసారి 16 లక్షల ఓట్లు ఎక్కువ పడ్డాయి. ఆ 16 లక్షల్లో 12 లక్షల మంది మహిళల ఓట్లు, ఆ 12 లక్షలలో మెజారిటీ వైసీపీకి వేశారు అనేది ఆరా మస్తాన్ కూడా విశ్లేషించాడు. సో ఏదేమైనా ఆరా మస్తాన్ కావచ్చు, నాగన్న కావచ్చు, వీళ్ళు ఆరా మస్తాన్ డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా వైసీపీ వస్తుంది అంటున్నాడు. నాగన్న అయితే డైరెక్ట్గానే 118 సీట్లతో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. 118 అనేది ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో వెరీ వెరీ కంఫర్టబుల్ మెజార్టీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. మామూలుగా ఇప్పుడు అందరూ చెప్తున్నది ఏంటంటే రఘువీరారెడ్డి కూడా మొన్న చెప్పాడు 95 నుంచి 97 వస్తాయి ఏ పార్టీకి వచ్చినా, అంతకంటే ఎక్కువ రాదు అనేది ఆయన చెప్పాడు. అంటే మనకేంటంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 120నో 30నో 40నో వచ్చే అవకాశం లేదు, 100కి అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంది. అంటే 100కి 5 ఇటు 5 అటు వస్తుంది తప్ప స్వీప్ అయితే ఖచ్చితంగా ఉండదు. అబ్సల్యూట్ మెజార్టీ అంటే ఎక్కువ సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు, టైట్గా ఉంటుంది. అందువల్ల స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ అసెంబ్లీలో ఉంటుంది అనేది చెప్తున్నారు. ఈ నాగన్న సర్వే పవన్ కళ్యాణ్ గెలుస్తాడని కూడా చెప్తుంది. ఉండిలో రఘురామకృష్ణరాజు ఓడిపోతాడని చెప్తుంది. చంద్రబాబు వస్తాడని చెప్తుంది అక్కడ. ఇంకా జగన్ ఎట్లాగో వస్తాడు. తర్వాత మంగళగిరిలో కూడా లోకేష్ వస్తాడని ఈ సర్వే చెప్పింది. నగిరిలో టైట్ అనేది చెప్పింది. సో ఇలాగా కొన్ని చోట్ల ఈ సర్వే టైట్ ఎక్కడ ఉంది, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఉండిలో టైట్గా ఉంటుంది, అయినా కూడా ఇక్కడ వైసీపీకి గెలుస్తుందని చెప్పింది ఈ సర్వే. మరి ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ మధ్య వస్తున్న సర్వేలన్నీ కూడా వైసీపీకి మెజార్టీ వస్తుందని చెప్తున్న సర్వేలే కనబడుతున్నాయి. తెలుగుదేశం వైపు నుంచి అంత పెద్దగా సర్వేలు కనబట్ల. ఒకటి ఏంటంటే మొన్న బీజేపీ సెంట్రల్ కమిటీ చేసింది తెలుగుదేశం కంఫర్టబుల్గా అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇక రెండోది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ప్రతిసారి కూడా అనేక చోట్ల ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన కూడా క్లియర్గా వైసీపీ 50 కూడా రావు ఈసారి వైసీపీకి, కూటమి అధికారంలోకి వస్తుందనేది ఆయన చెప్తున్నాడు. అట్లాగే యోగేంద్ర యాదవ్, ఆయన దేశవ్యాప్తంగా వెరీ వెరీ వెల్ నోన్ సెపాలజిస్టు. ఆయన బీజేపీకి సొంతంగా మెజారిటీ రాదు, 240 అలా వస్తుంది. సో ఎన్డీఏ కూడా కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేకపోవచ్చు, ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్డీఏలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 15 సీట్లు వస్తాయి కూటమికి అని కూడా ఆయన డిక్లేర్ చేశాడు. సో ఆ రకంగా ఆయన కూటమికి అనుకూలంగా మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇలాగా కొన్ని ఓవరాల్గా కొన్ని విషయాల్లో కూటమికి కూడా కొంతమంది పాజిటివ్గా ఉన్నారు. కానీ ఇటువంటి నాగన్న సర్వేలు, తర్వాత పొలిటికల్ ఎడ్జీ, ఇలాంటి కొన్ని సర్వేలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అవన్నీ కూడా వైసీపీకి ఎడ్జ్ ఉంది, వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. ఏం జరుగుతుందని చూడాలి.